గుర్తున్నాయా? ఆ రోజుల్లో సాయంత్రం స్కూల్ బెల్ మోగగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ ఒక పక్కకు పెట్టి ప్లే గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. మన దోస్తులు అప్పటికే క్రికెట్ ఆట స్టార్ట్ చేస్తే మనం జోకల్లా ఆడేవాళ్ళం. అఫ్కోర్స్ జోకల్లా ఆడడం వల్ల మనం ఒకేసారి 2 టీమ్స్కి బ్యాటింగ్ చేయొచ్చు. మన క్రికెట్ రూల్స్ మామూలుగా ఉండవు. ఎదురుగా ఉన్న రూమ్పై పడితే 6 అని, పక్కకు ఉన్న పొదల్లో పడితే 2 పరుగులు అని, ఇలా చాలా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా తొండి ఆటల్లో మనమే తోపు కదా. ఇంతకీ మీరు కూడా ఎప్పుడో ఒకసారి తొండి ఆట ఆడే ఉంటారు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వీలైతే టాప్ 10 తొండుల కామెంట్స్ పిక్ చేసి ఒక సపరేట్ వీడియో చేస్తా. మనం ఆడే మ్యాచెస్లో మ్యాక్సిమం 5 నుండి 6 ఓవర్స్ పెట్టుకుంటాం. బై మిస్టేక్లో ఒక బాల్ స్పీడ్గా వచ్చిందనుకో, మన బౌలింగ్లో అన్ని బాల్స్ కూడా స్పీడ్గానే వస్తాయి. ఒకవేళ బాల్ పోయినా పగిలిపోయినా మనిషికి ₹1 వేసుకొని బాల్ కొనేవాళ్ళం. ఆ బాల్ ఒక్కో రోజు ఒక్కోలో ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. మనం ఆడిన మ్యాక్సిమం మ్యాచెస్ కూడా సగం సగమే. తొండిలు పెడుతున్నారని, వాన పడుతుందని, హోంవర్క్ ఉందని, ఇలా ఏదో కారణం చెప్పి ఆపోజిట్ టీంకి బ్యాటింగ్ పెట్టకుండానే ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో. ఇక స్కూల్కి హాలిడేస్ వస్తే మాత్రం మనం డే అంతా కూడా ఆటల్లోనే మునిగిపోయేవాళ్ళం. హోంవర్క్ ఉందని తెలిసి కూడా సాయంత్రం చేద్దాంలే అని క్రికెట్ ఆడుకునేవాళ్ళం. తీరా సాయంత్రం అయ్యేసరికి అలసిపోయామని హోంవర్క్ చేయకుండానే నెక్స్ట్ డే స్కూల్లో పనిష్మెంట్ తీసుకునేవాళ్ళం. ఇలా క్రికెట్ మన చిన్నతనంలో చాలా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంతకీ ఈ వీడియోతో మీ చిన్నప్పటి క్రికెట్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.